అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 22. ఆర్యకి అతడే అక్బర్ అలియాస్ జానీ అని స్పష్టంగా అర్థమైంది. పేరు పెట్టి పిలిచినప్పుడు అతను కంగారు పడిన తీరు, మళ్ళీ తర్వాత పేరు మార్చుకుని పరిచయం చేసుకోవటం చూస్తే ఆర్య అనుకున్నదే నిజమని తెలిసిపోయింది. ఆర్య అక్బర్ ఎలా రియాక్ట్ అవుతాడా అని అతడి వైపు చూస్తూ ఉండిపోయాడు. అక్బర్ మాత్రం ఏమీ తెలియనట్లుగా ఆర్య వైపు కొంచెం అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అక్బర్ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి తిరిగి ఆర్య టేబుల్ దగ్గరికి నిలబడ్డాడు. సార్, మీరు ఇందాక పొరపాటున నన్ను అక్బర్ అని పిలిచినట్లున్నారు. నా పేరు జానీ అని పరిచయం చేసుకుంటాడు. ఓహో, నేను అక్బర్ అని పిలిచానా? సారీ, పొరపాటు పడి ఉంటాను అని నవ్వుతూ ఆర్య సమాధానం చెప్తాడు. అక్బర్ వెంటనే అక్కడి నుంచి వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆర్య కళ్ళు మాత్రం అక్బర్ని గమనిస్తూనే ఉంటాయి. అక్బర్ పనిచేస్తున్నప్పుడు కూడా ముఖంలో ఏదో తెలియని భయం, కంగారు ఆర్య గమనించాడు. అక్బర్ ఇక్కడ జానీగా బతుకుతున్నా అతన్ని ఎవరో ఒకరి నుంచి ప్రాణహాని ఉందని భయపడ్డాడు. కొంతసేపటి తర్వాత కాఫీ తాగటం పూర్తయింది. అక్బర్ను గమనించే క్రమంలో ప్రియా గురించి మర్చిపోయి ఆర్య వెంటనే అలర్ట్ అవుతాడు. హలో ఆర్య గారు, తమరు మా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, గుర్తుందా అని సరదాగా ఆట పట్టిస్తుంది ప్రియా. ఆర్య వెంటనే ప్రియా వైపు చూస్తూ, అవును మహారాణి, మీరు ఆర్డర్ చేశారు, నేను తప్పకుండా డ్రాప్ చేస్తాను, పదండి వెళ్దాం అని సరదాగా అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చారు. ప్రియా కాఫీ షాప్ బయట నిలబడి ఉండగా ఆర్య బైక్ తీసుకురావడానికి పార్కింగ్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తిని ఆర్య గమనిస్తాడు. ఆ వ్యక్తి నేరుగా వెళ్లి కాఫీ షాప్ బయట ఉన్న అక్బర్ని కలవటం ఆర్యకి చాలా ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇంతకీ అక్బర్ని కలవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఇతన్ని నేనెక్కడో చూశాను అని ఆర్య తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. 2 నిమిషాల పాటు ఆలోచించిన తర్వాత ఆర్యకి ఆ వ్యక్తిని ఎక్కడ చూశాడో గుర్తుకొస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజేష్‌తో పాటు కారులో ట్రావెల్ చేసిన వ్యక్తి. రాజేష్‌తో పాటు ఉన్న వ్యక్తి ఎందుకు అక్బర్‌ని కలిశాడు అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్య ఆశ్చర్యాన్ని ఇంకా పెంచుతూ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, రాజేష్‌తో కారులో ట్రావెల్ చేసిన వ్యక్తి అని అర్థమవుతుంది. అతడిని చూసిన ఆర్య గుండె వేగం పెరుగుతుంది. అసలేం జరుగుతుందో ఆర్యకి అర్థం కాదు. ఇప్పటివరకు అక్బర్‌ని ఆర్య చాలా తక్కువ అంచనా వేశాడు. ఏకంగా రాజేష్ పక్కన ఉండే వ్యక్తులతోనే ట్రాక్ చేస్తున్నాడు అంటే అక్బర్ మామూలు వ్యక్తి కాదు అని ఆర్యకి అర్థమైంది. అసలు వీళ్ళిద్దరూ ఇక్కడ ఎందుకు మీట్ అయ్యారో ఆర్య కనుక్కోవాలి అని అనుకున్నాడు. వాళ్ళిద్దరికీ కనిపించకుండా పార్కింగ్ పక్కన నిలబడి కాంపౌండ్ వాల్ దగ్గర ఉంటాడు ఆర్య. అక్బర్ వచ్చిన వ్యక్తితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అక్బర్ చాలా హడావిడిగా, ఏంటి బాలు ఇలా వచ్చావు? నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా. మనల్ని ఎవరైనా చూశారు అంటే ఇద్దరిని చంపేయటం ఖాయం. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నాకు కాల్ చేయమని చెప్పాను కదా. ఇలా డైరెక్ట్‌గా వచ్చేస్తే ఏంటి అర్థం అని బాలుతో అంటాడు. వచ్చిన వ్యక్తి పేరు బాలు అని ఆర్యకి అర్థమవుతుంది. బాలు అక్బర్‌తో ఇలా అంటాడు. అక్బర్, ఇప్పుడు నా మొబైల్ కూడా ట్రాకింగ్‌లో పెట్టాడు. తనకి ఏదైనా డౌట్ వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి నా మొబైల్ మరియు సోషల్ నెట్వర్కింగ్ అంతా కూడా రాజేష్ ట్రాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే నేను నిన్ను నేరుగా కలిసి ఈ విషయం చెప్పాలని వచ్చాను. మన ఇద్దరికీ సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ అండ్ కాల్ డేటాలోనూ సోషల్ మీడియాలోనూ కనిపించకుండా డిలీట్ చేశాను. ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్బర్ అని అంటాడు బాలు. బాలు మాటలు విన్న అక్బర్ ఇలా అంటాడు. నన్ను కూడా ఇవాళ కాఫీ షాప్‌లో ఎవరో వ్యక్తి అక్బర్ అని ఒరిజినల్ నేమ్‌తో పిలిచాడు. బహుశా నేను ఇక్కడ వర్క్ చేస్తున్న విషయం రాజేష్‌కి తెలిసిపోయినట్లుంది. అందుకే నన్ను ఫాలో చేయడానికి ఎవరినో పంపించాడు అని అనుకుంటున్నాను. నేను కూడా వీలైనంత త్వరగా ఇక్కడ జాబ్ మానేసి వేరే జాబ్‌లో జాయిన్ అవ్వాలి. మనం అనుకున్నది జరగాలి అంటే ఇలాంటి అవాంతరాలు తప్పనిసరిగా ఎదుర్కోవాలి బాలు. నువ్వేమీ బాధపడకు. ప్రస్తుతానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాజేష్ పైన, పట్వారీ పైన తప్పకుండా ప్రతీకారాన్ని తీర్చుకుందాం. నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అక్బర్ చేస్తాడు. తరువాత అక్బర్ కూడా హడావిడిగా
అక్కడి నుంచి కాఫీ షాప్లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా వెనక ఉండి ఉంటున్న ఆర్యకి అసలు విషయం అర్థమవుతుంది. అక్బర్ మరియు బాలు ఇద్దరూ కూడా ఒకే టీం అని ఆర్యకి అర్థమైంది. అక్బర్తో పాటు బాలు కూడా రాజేష్ మరియు పట్వారీలపైన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు. రాజేష్ మరియు పట్వారీ కలిసి అక్బర్ని మోసం చేశారని అర్థమవుతుంది. కొంతసేపు ఆర్య అక్కడ ఏం జరుగుతుందో అంతా అబ్జర్వేషన్ చేశాడు. అక్బర్ లోపలికి వెళ్ళిపోగానే ఆర్య కూడా తన బైక్‌ను తీసుకుని ప్రియా దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆర్యని చూసిన ప్రియ ఇలా అంటుంది. ఏంటి ఆర్య, కాఫీ షాప్‌కే లేట్‌గా వస్తావు అనుకున్నా. కానీ పార్కింగ్ నుంచి బైక్ తీసుకురావటానికి కూడా ఇంత టైం చేస్తావా? అని నవ్వుతూ ఉంటుంది. ఆర్య నవ్వుతూనే ఏంటో మీ విషయంలో అన్నీ కూడా లేట్‌గానే జరుగుతున్నాయి అని నవ్వుతూ అంటాడు. సరే పదండి మహారాణి గారు, బయలుదేరదాం అని అక్కడి నుంచి ఇద్దరు ప్రియా ఇంటి వైపు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇద్దరు ముంబై రోడ్లలో చాలా సరదాగా నవ్వుతూ విహారం చేస్తూ ప్రియా ఇంటికి వెళ్తారు. ప్రియా బైక్ నుంచి కిందకి దిగి ఆర్య ఇంటి లోపలికి ఇన్వైట్ చేస్తుంది. ఆర్య లేదు ప్రియా, ఇప్పుడు రావటం కుదరదు. నాకు చిన్న వర్క్ ఉంది. నెక్స్ట్ టైం తప్పకుండా వచ్చి మీ నాన్నగారిని కలుస్తాను. ప్రస్తుతానికి నేను బయలుదేరి వెళ్ళాలి అని అంటాడు. ప్రియా సరే ఆర్య, ముందు వర్క్ ఫినిష్ చేసుకో. నెక్స్ట్ టైం డాడీని మీట్ అవుతూ గాని. అయినా ఇప్పుడు డాడీ ఇంట్లో లేరు. బెటర్ లక్ సమ్ అనదర్ టైం అని బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ప్రియా. ఆర్య మొదటిసారిగా రాజేష్ ఇంటిని చూస్తున్నాడు. చుట్టూ చాలా హై సెక్యూరిటీ, సీసీటీవీ, అండర్ సర్వేలైన్స్, సుమారు లోపల చాలా మంది వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఆర్య అక్కడి నుంచి తిరిగి కాఫీ షాప్కి బయలుదేరతాడు. ఆర్య అక్బర్ని కలవాలని డిసైడ్ అయ్యాడు. అక్బర్తో పాటు బాలు సపోర్ట్ కూడా దొరుకుతుందని ఆర్యకి అర్థమైంది. చాలా ఎక్సైట్మెంట్తో ఆర్య కాఫీ షాప్కి రీచ్ అవుతాడు. నేరుగా వెళ్ళి అక్బర్ ముందు నిలబడి నీతో మాట్లాడాలి అక్బర్ అలియాస్ జానీ అని అంటాడు. అక్బర్ వెంటనే షాక్ అవుతాడు. అక్బర్ చూడండి సార్, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను నా పేరు జానీ, అక్బర్ కాదు. మళ్ళీ మీరు నన్ను అక్బర్ అని ఎందుకు పిలుస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఆర్య చూడు అక్బర్, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అలాగే నీ ఫ్రెండ్ బాలుతో కూడా అని చాలా సైలెంట్గా అక్బర్ చెవిలో అంటాడు. అక్బర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఎవరితను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్బర్ అని పిలిచాడు, ఇప్పుడేమో బాలు విషయం కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ వ్యక్తితో ఎక్కువ డిస్కషన్ పెడితే రహస్యాలన్నీ కాఫీ షాప్లోనే చెప్పేలాగా ఉన్నాడు. వెంటనే అక్బర్ చేయి పట్టుకుని సార్, ఈ విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడకూడదు. మీరు నేను చెప్పినట్లు చేయండి. ఎవరికి అనుమానం రాకుండా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అంటాడు. వెంటనే ఆర్య ఓకే అన్నట్లుగా తల ఊపుతాడు. ఫస్ట్ మీరు వెళ్ళి ఏదో ఒక టేబుల్ దగ్గర కూర్చోండి. నేను చెప్పినప్పుడు ఈ కాఫీ షాప్కి బ్యాక్ సైడ్ ఉన్న ఒక చిన్న షాపు ఉంది. నేను సైగ చేసినప్పుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ షాప్ దగ్గరికి రండి. నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. అక్కడే ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం అని అక్బర్ ఆర్యతో చెప్తాడు. ఆర్య కూడా ఓకే అని చెప్పి వెళ్ళి ఖాళీ ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఆర్య, అక్బర్ ఇద్దరు కలుసుకోబోతున్నారా? అక్బర్ మరియు బాలు రాజేష్ పట్వారీలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీని లైక్ చేయండి.